కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న ఇచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాడికి ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్ళ 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉండే. కానీ ఏ పేదవాడికి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ చేయలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ప్రతి వారం మీ ఇంటి పన్నులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది. దళారులు లేరు, లేకపోతే దగా లేదు. ఎవడు పేదవాడు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం. ఇవాళ పేదలు ఇల్లు కట్టుకుంటారు. అందుకే లక్ష్మారెడ్డి ఇంకో 3,000 కావాలి మాకు మా మిర్యాలగూడానికి అని అడుగుతున్నాడు. ఒక లక్ష్మారెడ్డి కాదు, ఏడికెళ్ళినా ఎమ్మెల్యేలు ఒకటే మాట అంటారు, అన్నా ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, మాకు ఛాయ్ మంచినీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, కానీ మాకు ఒక 3-4 వేల ఇందిరమ్మ ఇల్లు మా నియోజకవర్గానికి ఇవ్వండి, పేదోళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని అడుగుతారు. అందుకే మిర్యాలగూడ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఏప్రిల్లో నూతన బడ్జెట్లో మళ్ళీ లక్షలాది ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సాగునీటి ప్రాజెక్టుల గురించి, లిఫ్టుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతం కాళ్ళు వంకర, కన్ను వంకర, నడుము వంకరతోని కన్న పిల్లల్ని మంచాల కట్టేసి తల్లిదండ్రుల కూలీ పనులకు పోయే పరిస్థితి. ఏ రోజు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలే. కానీ ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో కట్టిన నాగార్జున సాగర్ అయినా, లేకపోతే నల్గొండ జిల్లాలో వెల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, ధర్మారెడ్డి కాలువ అయినా, పిలాయపల్లి కాలువ అయినా, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి అయినా కాంగ్రెస్ పార్టీ కట్టినవే కదా. ఆనాడు వెంకటరెడ్డి గారు కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ దొవ్వుతే 10 కిలోమీటర్లు, సంవత్సరానికి 1 కిలోమీటర్ దొవ్వుంటే కూడా ఎస్ఎల్బిసి పూర్తి అయ్యుండేది. 3,60,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది. ప్రతి సంవత్సరం 500-600 కోట్ల రూపాయలు లిఫ్టుల, కరెంటులకు పైసలు మిగిలేది. కానీ నల్లగొండ జిల్లా మీద కోపంతోని, కసితోని, కడుపులో విషం పెట్టుకొని ఎస్ఎల్బిసిని పడావు పెడితే ఈరోజు విషపు నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలు తాగాల్సిన పరిస్థితి. దీనికి కారణం బీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. అందుకే అధికారంలోకి వచ్చిన వెంబడే ఎంకన్నా నీ కళ, నువ్వు ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసిని 2 ఏళ్లలో పూర్తి చేద్దాం, పనులు మొదలు పెట్టని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వెంకటరెడ్డి గారిని, నల్గొండ జిల్లా నాయకులతో మాట్లాడి ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేయడానికి ముందుకెళ్ళాం. అనుకోని ప్రమాదం జరిగింది. 10 ఏళ్ళు పని ఆగిపోవడంతో పనులు చేస్తుంటే ప్రమాదం జరిగి 8 మంది చచ్చిపోయారు. ఏడైనా ఒక మనిషి చచ్చిపోతే ఇంత బాధపడతాం, ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతెందుకు, ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి. కానీ ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే మామ, అల్లుడు, బావ, బామార్ది దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు. ఎస్ఎల్బిసి ఆగిపోయింది, ఇక ఆపేయండి, ఎస్ఎల్బిసి కట్టొద్దు, మనుషులు చచ్చిపోయిందని. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నోడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం జిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బిసి కట్టనోనికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా, గంగిరెద్దులోలాక ఇంటి ముందుకు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టండి, సలాకి ఎర్రగా కాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి. ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులాలు ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చేయాల్సిన లగ్గం చెయ్యండి.
మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాలగూడల 40-50 వేలతోని లక్ష్మారెడ్డిని గెలిపించారో